ఈ చిన్న ఎర్రని ఆవు దూడ వల్ల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలైందా? ఒక ఆవు దూడ ప్రపంచాన్ని మునివేళ్ల మీద ఎలా నిలబెట్టింది? 2022లో టెక్సాస్ నుండి ప్రత్యేకమైన 5 ఎర్రని దూడలు ఇజ్రాయెల్కు వచ్చాయి. యూదుల పవిత్ర గ్రంథం ప్రకారం వాళ్ళు 3వ దేవాలయాన్ని కట్టాలంటే వాళ్ళు సంపూర్ణంగా శుద్ధి కావాలి. ఆ శుద్ధీకరణ కార్యక్రమానికి ఒక నల్ల లేదా తెల్ల వెంట్రుక కూడా లేని ఎర్రని పెయ్య బూడిద కావాలి. గత 2000 సంవత్సరాలుగా ఇలాంటివి కేవలం 9 దొరికాయి. 10వది దొరికితే మెస్సయ్య వస్తాడని వారి నమ్మకం. యూదులు ఈ దూడలను బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని తెలియగానే హమాస్ దీన్ని తమ పవిత్ర స్థలాలకు ప్రమాదంగా భావించింది. అక్టోబర్ 7న దాడికి ఇది కూడా ఒక కారణమని వాళ్లే చెప్పారు. ఇది కేవలం యూదుల విషయం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు, ముస్లింలు కూడా దీన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే బైబిల్ ప్రవచనాల ప్రకారం యెరూషలేంలో బలులు తిరిగి మొదలైతే అది యేసుక్రీస్తు రాకడకు ఒక ముఖ్యమైన సూచన. ఇప్పుడు ఆ దూడలు బలికి సిద్ధంగా ఉన్నాయి. రీసెంట్ గా ఒక దూడను 2 నల్ల వెంట్రుకలు రావడంతో దాన్ని బలికి బదులుగా ఒక రిహార్సల్ లాగా దహనం చేశారు. అంటే అసలు బలికి రంగం సిద్ధమవుతుంది. యూదులు దీనిని తమ ఆరాధన పునఃప్రారంభంగా చూస్తే, ముస్లింలు కవ్వింపు చర్యగా చూస్తారు. అయితే క్రైస్తవులు ప్రవచన నెరవేర్పుగా చూస్తారు. ఒక చిన్న ఆవు దూడ మతాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రవచనాల గడియారం వేగంగా కదులుతుంది. మీరు సిద్ధంగా ఉన్నారా?